పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నాక పోరాటాలు తప్పవిక. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నతోటే పాతాళములో నరకములో ఉన్న దయ్యాలన్నీ నీకు వ్యతిరేకమవుతాయి. ఇక ప్రతి వాగ్దానాన్ని బైబిల్లోనే ఏ వాగ్దానానైనా నీకు సంబంధించింది ఉందే, వాగ్దానాలు చేపట్టాయి బైబిల్లో, వధువుకి వాగ్దానాలు చేపట్టాయి కదా, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు అపవాదితో పోరాడాల్సిందే, నువ్వు దయ్యాలతో పోరాడాల్సిందే. పోరాడి గెలిచిన వాడికే, పోరాడి జయించిన వాడికే ఆ వాగ్దానాలు స్వతంత్రించబడతా ఉంటాయి. యోషువ గ్రంథమును మనం చదివితే వాళ్ళు వాగ్దాన దేశంలో పోరాడి గెలిచి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కరెక్టేనా? అక్కడున్న ఏ భూభాగాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలన్నా వాళ్ళు పోరాడాలి, శత్రువులతో పోరాడి జయిస్తేనే, మళ్ళీ ఓడిపోతే కాదు, జయిస్తేనే దాన్ని స్వాధీనపరచుకోగలుగుతారు. ఇప్పుడు కూడా అంతే. నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నావు, నువ్వు యోర్దాన్ దగ్గర నువ్వు చచ్చిపోయావు, నువ్వు యు ఆర్ డెడ్, నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఇప్పుడు బ్రతుకుచున్నది నువ్వు కాదు. ఇదిగో ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు? ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. అవునా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ పౌలు గారు చెప్పినట్టు ఆ పౌలు చనిపోయాడు, క్రీస్తే ఇప్పుడు ఆయనలో బతుకుతున్నాడు. అలా ఉన్న యోర్దాన్ ఇక్కడ ఒకదానికి సాదృశ్యం ఏంటంటే నువ్వు చనిపోవడం. యోర్దాన్ దాటవంటే అర్థం నువ్వు చచ్చిపోవడం. శరీరాశ నేత్రాశ జీవడంలో నువ్వు చచ్చిపోయావు కాబట్టే దేవుడు నీకు పరిశుద్ధాత్మ బాప్సం ఇచ్చాడు. అంతే వాగ్దాన దేశంలోనికి నువ్వు ప్రవేశించావు. ఇప్పుడు వాగ్దాన దేశంలోకి నువ్వు ప్రవేశించావంటే పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నావని అర్థం. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నావంటే ఇక నువ్వు ఏ ఒక్క వాగ్దానాన్ని బైబిల్లో అది నీకు సంబంధించింది, ఈ కాలములో వధువుకి వాగ్దానం చేసింది ఏదైతే ఉన్నాయో బైబిల్లో వాగ్దానాలు, అవేవి నువ్వు స్వతంత్రించుకోవాలన్నా శత్రువులతో అంటే అపవాదితో యుద్ధం చేయాల్సిందే, దయ్యములతో యుద్ధం చేయాల్సిందే. ఆ 4 కేటగిరీస్, ఆ 4 తరగతులు కలిగిన దయ్యాలతో నువ్వు యుద్ధం చేయాల్సిందే. చేసి మళ్ళీ జయించితేనే నువ్వు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. యోర్దాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అర్థం చెప్పాడు ప్రవక్త. యోర్దాన్ అంటే ఏంటిదంటే మరణం. యోర్దాన్ అంటే మరణం. ఇప్పుడు నువ్వు మరణాన్ని దాటి జీవంలోనికి అడుగు పెడుతున్నావు. మరణాన్ని దాటి జీవంలోనికి. ఈ శరీరం ఏంటిది? మరణం. దీన్ని దాటి జీవపు శరీరంలోనికి అడుగుపెట్టడం. కొత్త శరీరం, థియోఫనీ శరీరం, అక్షయ శరీరం, అమర్త శరీరం. అర్థమైంది అందరికీ? ఈ మరణాన్ని దాటి కొత్త శరీరంలోనికి, జీవపు శరీరంలోనికి వెళ్ళడమే యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళడం. అందుకే బ్రదర్ బ్రానమ్ ఏమన్నారంటే వాగ్దాన దేశం ఇంకో దానికి సాదృశ్యం ఏంటంటే నీ కొత్త శరీరానికి సాదృశ్యం. యువర్ న్యూ బాడీ, కొత్త శరీరం.